ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన వార్తలు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. మరో 2 రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎడ్ల బండ్లలో వచ్చే భక్తులు నేడు హెలికాప్టర్లో దర్శించుకునే స్థాయికి చేరింది మేడారం. దారులన్నీ మేడారం వైపే పరుగులు తీయడంతో వీఐపీ పార్కింగ్ లైన్ వద్ద భారీ ట్రాఫిక్ ఏర్పడింది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వృద్ధ దంపతులు అంగిడి ఎల్లయ్య లచ్చమ్మలు కులం పేరుతో తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారంటూ తమ కుటుంబాన్ని గ్రామ పెద్దలు ఊరి నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వృద్ధ దంపతులు తమ కులవృత్తిపై బతకడం నేరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. జీవనోపాధి కోసం పందులను పెంచుకుంటున్న తమను గ్రామం విడిచి వెళ్లాలంటూ కొంతమంది గ్రామస్తులు బెదిరిస్తున్నారని, ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనవరాలి వయసున్న యశస్వినిరెడ్డి చేతిలో ఓడిన ఎర్రబెల్లికి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. హోల్సేల్గా టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్కు అమ్మాడన్నారు. కాంగ్రెస్లోకి రావాలని ప్రయత్నిస్తున్న ఎర్రబెల్లి నీచపు బుద్ధి తెలుసు కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించడం లేదన్నారు.